మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడి సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. Thank you. So I want to give you the practical example. So పరలోక రాజ్యం ఒక మనిషిని దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. సో అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయింది. సో దయచేసి జాగ్రత్తగా అందరం వాక్యం విందాం. 3 people. సో మనకి 3 ఎగ్జాంపుల్గా తీసుకుంటే దేవుడు చెప్తున్న మాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు, అంటే వారికి కావాల్సిన తలాంతులు వాళ్ళకి ఇస్తున్నాడు. దేనిని బట్టి ఇస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. అందరం ప్రార్థన ఏం చేస్తాం? యేసయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారా లేదా? చేస్తారు. బట్ దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే జస్ట్ ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయా? ప్రార్థనలో ఏం పెంచుకోవాలా? సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇక్కడ తలాంతులు ఎలా ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఒక తలాంతులు అనేటివి ఇస్తున్నాడు. సో లెట్ మీ సే ఫస్ట్, ఈ వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఈ వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఈ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఆర్ఎల్స్ ఈ వ్యక్తికి 5 రూపీస్, 2 రూపీస్ అండ్ 1 రూపీ. ఈ వ్యక్తికి 5 తలాంతులు దేవుడు ఇచ్చాడంటే ఈ వ్యక్తిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడా? చెప్పండి. అలాగని ఈ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడని తక్కువ ప్రేమిస్తున్నాడా? సో ఈ 3 దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? సమానంగా ప్రేమిస్తున్నాడు. సో గాడ్ లవ్ అనేది ఎప్పుడైనా అర్థం చేసుకోండి. దేవుడు అనేవాడు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడడు. బట్ ఎందుకు 5 తలాంతులు ఈ వ్యక్తికి ఇచ్చాడు? ఎందుకు ఆ వ్యక్తి 1 తలాంతు ఇచ్చాడు? ఈ వ్యక్తికి ఎందుకు 2 ఇచ్చాడు? మరి అందరికీ 5 ఇవ్వచ్చు కదా. సో ఎందుకు ఇచ్చాడంటే అతని సామర్థ్యము, ఎన్ని తలాంతులు మోసే సామర్థ్యం ఈ వ్యక్తికి ఉంది? 5 తలాంతులు. ఈ వ్యక్తికి ఎంత సామర్థ్యం ఉంది? 2. ఈ వ్యక్తికి 1. అర్థమవుతుందా వాక్యం? సో దేవుడు మనల్ని దీవించాలన్నా, దేవుని ఆశీర్వాదాలు మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా మనకేం కావాలి? సామర్థ్యం కావాలి. ఎబిలిటీ దట్ కమ్ ఫ్రమ్ గాడ్. చాలామంది సామర్థ్యాలు పొందుకోరు. సామర్థ్యం అనేది మాస్టరింగ్ చేయరు, కేవలం ప్రార్థన చేస్తారు, బ్లెస్ అవ్వరు. సో ప్రేయర్ చేస్తే బ్లెస్ అవుతారంటే కాదు. ప్రేయర్తో పాటు ఏం ఇంక్రీజ్ చేసుకోవాలి మనలో? సామర్థ్యం. ఒక బిజినెస్ ప్లానింగ్ ఉందా? ఒక వ్యాపారము పెట్టాలనుకుంటే ఆ వ్యాపార విషయంలో ఏం పెంచుకోవాలి? సామర్థ్యం. సో దేవుడు నీ సామర్థ్యం ఎంత పెరిగితే దేవుడు అంత ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు పెరగాలంటే నీలో ఏం పెరగాల? చెప్పాలా? సామర్థ్యం. సో ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అనే మాటకి నువ్వు బాధపడితే నువ్వు సామర్థ్యం ఎక్కువ నీకు ఉన్నట్ట. ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, లేకపోతే ఒక జాబ్ చేయాలనుకుంటున్నావు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే నీకు సూటుగా, నీకు అంత సీన్ లేదని అనేస్తాడు. అప్పుడు ఆ మాట విని ఎప్పుడైతే ఆ ఒక వ్యాపారం పెట్టాలనే ఆలోచనను ఆ పక్కన పెట్టి డిప్రెస్ అవుతావో అప్పుడు నీకు సామర్థ్యం ఉన్నట్ట? 100% లేదు అక్కడ. సో సామర్థ్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? దానికోసం వాళ్ళు పని చేస్తారు, దానికోసం వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో లెట్ మీ సే దట్ మనమందరం దేవునికి నమ్మకంగా పని చేస్తున్నాం అనే విశ్వాసం ఉందా? మనమందరం ఎలా పని చేస్తున్నాం? గాడ్కి నమ్మకంగా చేస్తున్నామా, లేకపోతే మోసం చేస్తూ గాడ్కి సేవ చేస్తున్నామా? నిజం చెప్పండి. మోసం చేస్తున్నామా, నమ్మకంగా చేస్తున్నారా? ఇప్పుడు చెప్పాలా గాడ్ సైట్లో నమ్మకం అనేది ఏంటో చెప్తా. ఈరోజు వినండి, దిస్ ఈస్ ద టాపిక్. సో దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత మళ్ళీ ఒక 6 నెలలకో సంవత్సరం తర్వాత
మళ్ళీ అదే యజమానుడు వచ్చి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు అని అన్నాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నేను 5ను 10 చేశాను యజమానుడా అన్నాడు. భలే నమ్మకమైన మంచి దాసుడా, ఇట్స్ గుడ్, ఐ బ్లెస్డ్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ యజమానుడు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు అన్నాడు. నేను 4 చేశాను యజమానుడా అన్నాడు. సేమ్, భలే నమ్మకమైన మంచి దాసుడా, ఐ థ్యాంక్ యూ, ఐ బ్లెస్ యూ. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నీకు 1 తలాంతు ఇచ్చాగా, దాన్ని ఏం చేశావని. పోతాదేమో అని నేను భూమిని మట్టి తీసి భూమిలో దాచిపెట్టినా, ఇదిగో నువ్వు వస్తున్నావని తెలిసి నేను ఈ తలాంతు ఇచ్చేసాను. అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ వ్యక్తి ఏం చేయలేదు. ఇప్పుడు ఈ వ్యక్తులు తలాంతులను ఏం చేశారు, డబల్ చేశారు, ఆర్ఎల్స్ ఎక్కువ చేశారు. ఈ వ్యక్తి ఏం చేశాడు, దాచిపెట్టుకున్నాడంట. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం కావచ్చు, దేవుడిచ్చిన సాక్ష్యం కావచ్చు, దేవుడిచ్చిన శక్తి కావచ్చు, దేవుడిచ్చిన వరాలు కావచ్చు, ఈ వ్యక్తి ఏం చేశాడంట, దాచిపెట్టుకున్నాడంట. ఈ వరాలు వాడితే, ఈ సాక్ష్యం చెప్తే, ఈ తలాంతు వాడితే ఉన్నది కూడా పోతుందేమో అనే అవిశ్వాసంతో వాడలేకపోయి భూమిలో దాచిపెట్టాడంట. ఈ వ్యక్తులు ఏం చేశారు, ట్రేడ్ చేశారు. సో ఆ 5 తలాంతుల వాడు 10 తలాంతులు చేశాడు, 2 తలాంతుల వాడు 4 తలాంతులను చేయగలిగాడు. సో అట్టి సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు బ్లెస్ అయ్యారు. కానీ ఇతనికి కూడా సామర్థ్యం ఉంది, 1ని 2 చేసే సామర్థ్యం, బట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ వ్యక్తిలో ఉన్న బద్ధకం, ఆ వ్యక్తిలో ఉన్న సకల విధములైన గుణశీలత సరిగ్గా లేకపోవడం వల్ల 1-2 చేయలేకపోయాడంట. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. 21st వర్డ్స్, అదే అధ్యాయం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. సో వీళ్ళని ఏమంటున్నాడు, ఇద్దరిని డబల్ చేశారు కాబట్టి, భలే నమ్మకమైన మంచి దాసుడా. ఏ దాసుడు అంటే ఈ వ్యక్తులు ఎలా ఉన్నారు, దేవునికి యజమానుడికి నమ్మకంగా ఉన్నారు. ఒకసారి అన్నదామా, నమ్మకంగా ఉన్నారని. ఎస్, చాలా మటుకు మన సైట్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి నేను 10,000 ఇచ్చా అనుకున్న టైంకి ఆ వ్యక్తి 10,000 నాకు తిరిగి ఇచ్చాడు అనుకో, నేనేమంటా తెలుసా, నమ్మకంగా ఇచ్చాడ్రా అంట. మీరు కూడా అలానే అంటారా అన్నారా? బట్ దేవుని దృష్టి ప్రకారంగా అది నమ్మకత్వం కాదు. అర్థమవుతుందా? సో దేవుని యొక్క దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే ఇచ్చిన 10,000ని మళ్ళీ సాఫీగా 10,000 తీసుకురావడం అనేది నమ్మకత్వం కాదు. మరి ఏంటి, మిత్తివాలని దేవునికి ఆలోచన ఉందా? కాదు. ఆ 10,000తో వాడు ఎదగగలిగాడా? వాడు తీసుకున్న డబ్బు చేత వాడు బ్లెస్ అయ్యాడా? వాడు తీసుకున్న డబ్బుల చేత, లేకపోతే వాడు తీసుకున్న ఆ టాలెంట్స్ చేత వాడు బ్లెస్ అయ్యాడా, కాలేదా? అంటే దేవుని సైట్లో నమ్మకంగా ఉన్నామా లేదనేది ఎలా అర్థం కావాలి ఇప్పుడు మనకి, దేవుని యొక్క దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే. అంటే ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థిక విషయంలో ఎదుగుతున్నారో వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారంట, నమ్మకంగా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, చేస్తూ ఏమని చెప్తున్నారు గాడ్ కంటే, యేసయ్యా నేను నమ్మకంగా నీ పట్ల నేను ఉన్నాను, 100% తప్పదు. ఎందుకంటే ప్రతిరోజు 10 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు. ఇంక్రీజ్ అవుతున్నావా? నీ ప్రార్థన పెరుగుతుందా? పెరగకపోతే దేవునికి నమ్మకంగా ఉన్నట్ట, లేనట్టు. సో గాడ్ సైట్ వేరు, మానవుని సైట్ వేరు. సో దేవుడు యొక్క దర్శన రీతిగా చూస్తే, దేవుని యొక్క కళ్ళతో చూస్తే ఏ వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉన్నట్టంట? ఏ వ్యక్తి? అలానే ఉన్న వ్యక్త, ఎదుగుతున్న వ్యక్త? ఎదుగుతున్న వ్యక్తి. వన్ హూ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద స్పిరిట్, హీ ఈజ్ ద పవర్ఫుల్ ఫెయిత్ఫుల్ ఇన్ టు ద లార్డ్. అంటే దేవునికి నమ్మకంగా ఉన్నాడా లేదనేది ఎలా తెలుసుకోవాలా? నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా ఇంక్రీజ్ అవుతున్నావో, ఆత్మీయంగా ఎలా ఉన్నట్టు నువ్వు దేవుని దృష్టిలో నమ్మకముగా నువ్వు దేవునికి పనిచేస్తున్నావు. ఆర్థిక విషయంలో ఎదుగుతున్నావంటే ఆర్థిక విషయంలో దేవునికి నమ్మకముగా నువ్వు పనిచేస్తున్నావు. పరిచర్యలో నువ్వు ఎదుగుతున్నావంటే పరిచర్యలో నువ్వు దేవునికి ఎలా పనిచేస్తున్నావు? నమ్మకంగా పనిచేస్తున్నావు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనిషి నమ్మకంగా అంటే ఎప్పుడు అంటాడు? నువ్వు చేసింది, లైక్ నువ్వు ఏదైతే ఇచ్చావో అది మళ్ళీ తిరిగి ఇవ్వడమే నమ్మకతత్వం. బట్ గాడ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనిషి ఆలోచన చేసినట్లుగానే దేవుడు చేస్తున్నాడా? దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? నమ్మకమైన భలే మంచి దాసుడు అని ఎవరిని అంటున్నాడు? 1 తలాంతు వ్యక్తినా, ఈ ఇద్దరిని. బికాస్ వాట్స్ ద రీజన్? కారణం ఏంటి?
వీళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకున్న వరాలు, తీసుకున్న శక్తిని, తీసుకున్న బహుమానాలను ఇంకా ఎక్కువ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడండి. కొంతమంది ఆశీర్వాదాలను వాడుకోరు, కొంతమంది ఏం చేస్తారు? వాడుకుంటారు. ఇప్పుడు ఈ వాడుకోలేని వ్యక్తిని చూసి దేవుడి నన్ను ప్రేమించట్లేదు, దేవుడి నాకేమి ఇవ్వలేదు అని అనొచ్చా? ఇచ్చాడా? లేదా? ఇచ్చాడు. ఈయన సామర్థ్యం బట్టి ఈ వ్యక్తిని దీవించాడు. బట్ ఆ దీవెనను డబల్ చేశాడా, ఇంక్రీజ్ చేశాడా అనేది ఈయన చేయలేదు. సో దేవుడు ఏమంటున్నాడు? ఈ వ్యక్తి భలే నమ్మకమైన మంచి దాసుడు కాడు. ఏ రీజన్ని బట్టి కాడు? ఇంక్రీజ్ అవ్వలేదు కనుక. సో నీ మెచ్యూరిటీ పరంగా, అండర్స్టాండింగ్ పరంగా, బ్యాక్గ్రౌండ్ పరంగా, ఇన్ఫ్లుయెన్స్ పరంగా, స్పిరిచువాలిటీ, ఫిజికాలిటీ అండ్ ఆల్సో మెంటల్లీ అండ్ లైక్ ప్రతి ఒక్క సర్కమ్స్టెన్సెస్లో, ప్రతి ఒక్క కోణంలో నువ్వు ఎలా అవుతుండాలంట? ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లాలా లేకపోతే ఎలా ఉంటే అలానే ఉండాలా? ఒక సామెత ఉంటుంది, ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంటుందండి. మీనింగ్ వాట్స్ అన్ ఎగ్జాక్ట్ ఏంటి ఆ మీనింగ్? నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు నాకు ఇదే వాక్యం తెలుసు, యేసుప్రభుని నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇదే వాక్యం తెలుసు అంటే ఆ వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉన్నాడా? ఎందుకు? ఒకప్పుడు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు అలానే. కొన్నిసార్లు అనిపిస్తుంది అలా ఉన్నా మంచిదే. కొంతమంది అలా ఎదగకున్నా సరే, కొంతమంది తగ్గకుండా లైక్ చూసుకోవడం మంచిది. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఈజ్ వాట్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? సో ఒక విధంగా ఆలోచిస్తే ఎదగకపోయినా సరే తగ్గకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి ఒక తలాంతునైనా కాపాడాడు. ఉన్న తలాంతులు పొడగొట్టుకుంటే అంటే ఆ బ్యాచ్ లేదు యేసుప్రభు దృష్టిలో. ఫెయిత్ ఆఫ్ ద లార్డ్, దట్స్ ద ఫెయిత్. మీకు అర్థం అవట్లేదు? యేసుప్రభు మీపై చూపిస్తున్న విశ్వాసం అంటది. సో ఫెయిత్ డిటర్మైన్స్ ద ప్రొఫెటిక్ వర్డ్ దట్స్ కమ్ ఫ్రమ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఈ వ్యక్తి అదే తలాంతును చెడిపేయొచ్చు కదా, ఆ తలాంతును కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసుకోవచ్చు కదా, కానీ ఏం చేశాడు మనోడు? దాచిపెట్టినప్పటికీ ఏమంటున్నాడు? నువ్వు భలే మంచి దాసుడు కాడని చెప్తున్నాడు. అంటే నాకు నమ్మకంగా నువ్వు పని చేయలేదు. హల్లెలూయా. అంటే అందరం దేవునిలో ఎదగాలనే చిత్తం దేవుని చిత్తమా కాదా? అవునా కాదా? వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఎవరైతే ఎదగట్లేదో వాళ్ళంతా నమ్మకస్తులా, నమ్మక ద్రోహి. ఒక సంవత్సరం క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నాం. అంటే అర్థం ఏంటి? నమ్మకస్తులా, ఈ రీతిగా ఆలోచిస్తే ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారు, ఎంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారు? అది మీ ఆత్మను బట్టి మీరే సాక్ష్యాన్ని తెలియపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ గాడ్ ఈస్ ప్రొక్లైమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఏ విషయంలో ఎక్కడ ఎదుగుతున్నారో దానిని బట్టి దేవుడు మిమ్మల్ని అధికారులుగా నియమిస్తాడంట. సో వీళ్ళకి ఏమని ఇంకా బోనస్ ఇస్తున్నాడు చూద్దాం ఆ వచనంలో. భలే నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంక్రీజ్ అవుతున్నాడు, అంటే ఎదుగుతున్నాడు వాక్యం చదవటంలో. నిన్న మొన్న లేకపోతే నేను యేసుప్రభు నమ్మినప్పటి నుంచి వాక్యం 10 నిమిషాలే చదివా, కానీ రోజు 15 నిమిషాలు, 20 నిమిషాలు, లేకపోతే ఒక 30 నిమిషాలు ఎదగటం, లేకపోతే ఒకే వాక్యాన్ని ఎక్కువసేపు ధ్యానించటం. అంటే మనిషి ఎదుగుతున్నాడా, తగ్గింపబడుతున్నాడా? ఎదుగుతున్నాడు. అలా ఎదిగే వాని విషయంలో ఏమంటున్నాడు? భలే నమ్మకమైన మంచి దాసుడా. ఏమిస్తున్నాడు ఆ వ్యక్తికి? చదవండి. నీవు ఈ కొంచెములో నమ్మకముగా, ఈ కొంచెములో ఎలా ఉన్నారంట వీళ్ళు? నమ్మకంగా ఉన్నారు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అనేకమైన వాటి మీద. ఒక్క నిమిషం. ఇప్పుడు వ్యక్తికి ఎన్ని తలాంతులు వాడుకునే సామర్థ్యం ఉంది? 5. మరి 5 తలాంతులు వాడుకునే సామర్థ్యం ఉన్నప్పుడు 5ని వాడి 10 చేశాడు. మళ్ళీ యేసుప్రభు ఏం చేయాలి? మళ్ళీ 5 ఇవ్వాలా?
అవునా? ఎందుకు? ఈ వ్యక్తి సామర్థ్యం ఎంత ఉంది? 5 ఉంది. కానీ యేసుప్రభు 5 ఇస్తున్నాడా? అనేక వాటి మీద ఏం చేస్తున్నాడు? అధికారం. అంటే ఈజ్ నో మోర్ జాబర్, ఈజ్ నో మోర్ డ్యూటీ పర్సన్, ఈజ్ నో మోర్ బిజినెస్ పర్సన్, ఈజ్ బిజిలెస్ పర్సన్. సో ఈ కెన్ గివ్ ఈజ్ లైఫ్ టు ద లార్డ్. అంటే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దయచేసి జాగ్రత్తగా వినండి ఈ విషయంలో. సో 5 తలాంతులు ఉన్నవాడు, సామర్థ్యం కలిగిన వాడు, యేసు ప్రభు 5 తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులలో 10 చేశాడు. ఇప్పుడు 10 యేసు ప్రభు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని ఇవ్వాలి వ్యక్తికి? 5 ఇవ్వాలి. ఎందుకు? అంతే సామర్థ్యం ఉంది. బట్ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అనేక వాటిపైన అధికారం ఇచ్చి నెక్స్ట్ ఎవరి సంతోషం? నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. అంటే ఎప్పుడైతే నువ్వు ఎదగాలని ప్రయత్నించి ఎదుగుతావో నువ్వు నీ యజమానిలోనికి వస్తావంటండి. నీ యేసయ్యలో నువ్వు వచ్చేస్తావండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఈయన సంతోషంలో ఈయన పాలు పొందుకోడు. నా సంతోషం అంటే ఇతని యజమానుల యొక్క సంతోషంలో ఈయన ఇన్వాల్వ్ అవుతాడంట. అంటే ఇప్పుడు ఈయన సామర్థ్యమే సామర్థ్యం కాదు, యేసు ప్రభు సామర్థ్యము ఈయన సామర్థ్యంగా మార్చబడతాడంట. ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అప్పటి వరకు మానవుని సామర్థ్యమే ఉంది. కానీ దేవుని కోసం ఆ మానవుని సామర్థ్యం ఎప్పుడైతే వాడుకుంటాడో దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు మానవుల యొక్క గ్రూప్లో ఉండొద్దు, దేవుని యొక్క గ్రూప్లో ఉండాలి. ఇక నీ సామర్థ్యము ఉండొద్దు, ఇక నాలోకి వస్తున్నావు, ఇక నుంచి నా సామర్థ్యమే నీ సామర్థ్యం అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సామర్థ్యంతో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో అనేక వాటిపైన ఏం చేస్తాడంట? కొన్ని వాటిపైన, అనేక వాటిపైన systems which is inherited in this earthly realm was organized in the name of Jesus Christ by this kind of a people. అంటే ఈ లోకంలో ఏ సిస్టమ్స్ పనిచేస్తున్నాయో, రాజకీయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా అధికారం చూపించేంత స్టేటస్ ఈ వ్యక్తికి ఇవ్వగలుగుతాడండి యేసుక్రీస్తు ప్రభు. దిస్ ఈస్ ద సేమ్ ప్రొఫెసీ దట్ ఐఎమ్ రిలీజింగ్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీలో దేవుడు ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టిండు, నువ్వు దాన్ని వాడుకోకపోతే అక్కడనే ఉంటావు. ఎప్పుడైతే దాన్ని వాడుకుంటూ దేవుని మహిమపరుస్తావో నీ సామర్థ్యం వెళ్ళిపోయి నీలో ఎవరి సామర్థ్యం వచ్చేస్తుంది? ఎవరి సామర్థ్యం వస్తుంది? నేను నీపై చేతు వేస్తే నీలో ఉన్న రోగం వెళ్ళిపోయింది. ఇది మనిషి సామర్థ్యమా? ఎవరి సామర్థ్యం? అంటే దేవుని సామర్థ్యంలోకి వచ్చానంటే ఒకప్పుడు ఎవరి సామర్థ్యంలో నేను ఉన్నాను? మనిషి సామర్థ్యంలో ఉండి ఆ మనిషి సామర్థ్యాన్ని కరెక్ట్గా దేవుని మహిమ కోసం వాడాను. దేవుని మహిమ కోసం నీలో ఉన్న టాలెంట్స్, గిఫ్ట్స్ అండ్ పవర్ అండ్ మనీ, నీకున్న డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, బలం కావచ్చు, తలాంతులు కావచ్చు, ఏదైనా దేవుని కోసం ఉపయోగిస్తే రానున్న రోజుల్లో దేవుని సామర్థ్యంతో మీరు లోకాన్ని వెళ్తారంటండి. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదయా అని చాలామంది అంటారు. ఎందుకంటే నీ సామర్థ్యంలో ఉన్నావు కాబట్టి. ఎంతమంది అంటారు అట్లా? ఈ శోధన జయించడానికి నా వల్ల అవ్వట్లేదు, ఈ సమస్యను ఎలా జయించాలని నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు? ఎవరి సామర్థ్యంలో నువ్వు ఉన్నావు? సాధారణమైన మనిషి సామర్థ్యంలో మీరు బ్రతుకుతున్నారు. దేవుని సామర్థ్యంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాన్నే ఒక భాషలో ఏమంటారంటే అభిషేకం అని అంటారు. అభిషేకం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క సామర్థ్యము. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్. నూనె ఒక విధానంలో అది పోయబడుతుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థమైంది ఆ స్టోరీ. సో ఎంతమంది నమ్మకంగా ఉండాలని ఆలోచిస్తున్నా? ఒకవేళ ఆలోచిస్తే ఏం చేయాలి? ఏం చేస్తే మనం అందరం యేసు ప్రభుకు నమ్మకంగా ఉన్నట్టు చెప్పాలా? మనలో దేవుడు ఏమైతే పెట్టాడో వాటన్నిటిని ఏం చేయాలా? యూజ్ చేసుకొని ఏం చేయాలి? వాటన్నిటిని
ఇంక్రీజ్ చేయాలి, డెవలప్ అవ్వాలా. అవన్నిటిని తీసుకొని డెవలప్ అవ్వకపోతే నీ స్టేటస్, నీ సమస్తం కూడా అక్కడనే ఆగిపోతుందండి. సో దేవుడు అనేక వాటిపైన అధికారం నీకు ఇవ్వలేడు. ఇవ్వాలి అంటే నీలో ఉన్న ప్రతిదీ నువ్వు ఎవరి కోసం వాడాలా? గాడ్ కోసం వాడాలి. దేవుని రాజ్యం నీ ద్వారా విస్తరించబడాలి. లెట్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రివైల్డ్. ఖచ్చితంగా అది విస్తరించబడాలండి. ఏం విస్తరించబడాలి? దేవుని యొక్క రాజ్యం. నీ మనసాక్షిని అడుగుతావా, నేను నమ్మకంగా ఉన్నానా లేదా? ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుణ్ణి నమ్మా, ఏదో నిజమైన దేవుడు అంట, మంచి దేవుడు, నిజంగా ఈయననే దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, నేను తెలుసుకున్నా, నిజమే. తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందని చెప్తే అడిగితే ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్కరు 5, 10, 15, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికంటే? ప్రార్థన చేస్తూనే ఉన్నా. అంటే ఆ వ్యక్తి యజమానుడికి నమ్మకంగా ఉన్నాడా? అంటే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడా? లేదు. స్టార్టింగ్లో ఎలా ఉన్నాడో ఒక 10 సంవత్సరాల తర్వాత అలానే ఉన్నాడు. ఆత్మీయంగా చూడగలుగుతున్నావా? ఒకప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడగలుగుతున్నావా? ఒకప్పుడు ప్రేమ నేను చూపించలేకపోయినా ఇప్పుడు చూపించగలుగుతున్నావా? నా శత్రువుని కూడా నేను కొట్టినా తిట్టినా వాడిని చంపాలనే ఆలోచన కలిగిన వాడిని ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఆ వ్యక్తి పట్ల జ్ఞానమైన ప్రేమను చూపించగలిగే ఆలోచన నీకుందా? దాన్నే మార్పు అంటారు, దాన్నే ఎదగడం అంటారు, దాన్నే ఇంక్రీజ్డ్ పవర్ అని అంటారు. ఎప్పుడైతే మీలో ఇలాంటి గ్రేస్ వస్తుందో మీరంతా దేవునికి ఎవరంట? నమ్మకమైన దాసు. నమ్మకమైన దాసత్వముల నుంచి అధికారులను కూడా అధికారం చూపి అంత విశ్వాసులుగా ఆర్ఎల్స్ దేవుని కుమారులుగా మిమ్మల్ని మార్చాలని దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడని. సో కుమారు యొక్క స్వాస్థముగా, కుమారుల యొక్క ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి, దేవుని సమస్తం ఏదైతే ఉందో అది మీ అందరికీ రావాలి అన్నా, మీరందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా, బిఫోర్ దట్ మనిషికి మనకున్న సామర్థ్యాన్ని ఎవరి కోసం వాడాలి? ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. అంటే ఒకప్పుడు నేను సరిగా లేను, ఇప్పుడు ఉండగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చాలా కోపం వచ్చే, ఇప్పుడు రావట్లే. కుక్కలు మరుగుతాయి అనుకుంటున్నాను. జ్ఞానం వచ్చింది. ఎవరి మీద పడితే వాని మాట నాకు అవసరం లేదు. నాకంటూ ఒక జ్ఞానం దేవుడు నేర్పించాడు. ప్రతి ఒక్కడు నా శత్రువే అనుకుంటే నువ్వు కూడా వానికి శత్రువు అవుతావు. సో పోయే అడ్డదారిలో పోయే ప్రతి ఒక్క కుక్కను పలకరించుకుంటూ పోతే అది కరిసే తీరుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ వెళ్తున్న కొద్దీ మనం నమ్మకతత్వాన్ని కోల్పోతూ ఉంటామంటండి. ఈరోజు గాడ్ డిక్లేర్ చేస్తున్నా, మీరందరూ కూడా ఆయనకు నమ్మకస్తులుగా పనిచేయాలని దేవుని అభిషేకం మీ మీద రిలీజ్ అవునుగాక. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నమ్మకంగా ఉన్నారా లేకపోతే నమ్మక ద్రోహిగా ఉన్నారా? ప్రతిరోజు ఎదుగుతున్నారా, అలానే ఉన్నారా, లేకపోతే తగ్గుతున్నారా? పెళ్ళైన కొత్తలో భర్తను తిట్టలేదు 3-4 నెలలు. దేవుడు నిన్ను మార్చాడు, భర్తను తిట్టడం స్టార్ట్ అయ్యి. అంటే దేవుడు మార్చాడా, నువ్వు మారావా? నువ్వే మారా. అంటే అసలు ఉన్న స్థలంలో కూడా లేవు. ఒక తలాంతులో ఉన్నవాడు కూడా కాదు మనం ఆ టైంలో. అసలు ఆ గ్రూప్లోనే లేదు. అంటే అసలు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తే కాదంట. హల్లెలూయా. సో డిక్రీజ్ అవ్వకండి, బీ స్టేబుల్, అండ్ ఇఫ్ ద ఫెయిత్ దట్ వాస్ డిటర్మైన్డ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ యూ షల్ బి ప్రివైల్డ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఎవరికైతే వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళు దైవములంట. దే ఆర్ గాడ్స్, దే ఆర్ సుప్రీమ్స్. అలాంటి సామర్థ్యం నీలో దేవుడు పెట్టలేడా? నువ్వు మాట విడుదల చేస్తే దయ్యాలు వణికే రోజు రాదంటావా? నువ్వు ప్రార్థన చేస్తే రోగం వెళ్ళిపోయే రోజు రాదంటావా? అవన్నీ రోజులు నీ కోసమే తయారు చేయబడుతున్నాయండి. ఫెయిత్, ఇట్ విల్ కమ్ టు యూ. విశ్వాసం పెట్టి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉంటావో శోధనలు రావు అని నేను చెప్పట్లే, శోధన వస్తుంది. కష్టము రాదని చెప్పట్లే, కష్టం వస్తుంది. కొత్త దేవుని నమ్మిందమ్మా అని అంటారు, హేళన మాటలు చేస్తారు, రకరక శోధనలు నీ చెవికి పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సీఎం, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు మన ఇబ్రాహీంపట్నంలో లేకపోతే ఒక ఊర్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిని తిడుతున్నాడు, బాగా తిడుతున్నాడు.
అవన్నీ పట్టించుకొని ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి ఆయన తిట్టేదాన్ని బట్టి చేస్తాడా ఏమన్నా? ఎందుకు? వాడు చాలా చిన్న స్థాయి కలిగిన వ్యక్తి, ఈయనోరు పెద్ద స్థాయి కలిగిన వ్యక్తి. మరి ప్రతి ఒక్కడు తిడుతున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతున్నావు అంటే నీ స్థాయి ఏంది? హలో, ప్రతి ఒక్కరు మిమ్మల్ని హేళన చేసినప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే మీరు రెస్పాండ్ అవుతారో మీ స్థాయి ఎంత ఉంది? వాళ్ళ స్థాయిలోనే మీరు ఉన్నారు. మీరు ఎప్పుడైతే యేసుప్రభు స్థాయిలో వస్తారో పక్కన పెట్టేస్తారంటండి. నీ ముందున్నది దయించు అగ్నైన దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఈ చెత్తంతా ప్రతిరోజు కాలుతూనే ఉంటుందంటండి. ఇట్ విల్ కన్స్యూమ్ బై ద ఫైర్. హల్లెలూయా. సో నీ పొజిషన్, నీ మైండ్ సెట్, నువ్వు ఆలోచించే విధానం, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు నీ పొజిషన్ గొప్పగా ఉందా, వాళ్ళతో సమానంగా ఉందా. నీ చుట్టాలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వెంటనే నిన్ను హేళన చేసిండొచ్చు, చేస్తారు ఖచ్చితంగా, అది ఎవరినైనా సరే. హేళన చేసిన వెంటనే వాళ్ళకు రెస్పాండ్ అయ్యి యేసయ్య వాళ్ళని ఇలా అంటారు అలా అంటారు అంటే నీ స్థాయి ఎవరితో పోల్చబడింది? నేను ఎవరైతే అన్నారో వాళ్ళకు నీకు సేమ్ స్థాయి ఉంది. హల్లెలూయా. మరి వాళ్ళకు మించిన స్థాయి నాకు ఉంది అని ప్రూఫ్ ఏంటి చెప్పాలా? వాళ్ళు ఎన్ని అన్నా వాళ్ళ స్థాయితో నాకు సంబంధం లేదు. మై సిచ్యువేషన్, మై పొజిషన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ టు ద రెమ్స్ ఆఫ్ గాడ్. నేను సింహాసనంలో కూర్చున్నానండి, అది నా సింహాసనంలో కూడా కూర్చోలేదు, క్రీస్తు సింహాసనంలో నేను కూర్చున్నాను. దట్స్ మై ఫెయిత్, దట్స్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ మానసిక పొజిషన్ వాళ్ళతో సమానంగా ఉంటే వాళ్ళు ఏమన్నా మీరు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదంటే మీ స్థాయి ఎక్కడుందని? ఎక్కడుంది మీ స్థాయి? ఆకాశంలో ఉందండి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఈగల్. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెస్పాండ్ అవుతున్నారా లేదా? మీ భర్త మిమ్మల్ని తిట్టిండొచ్చేమో, మీ అన్న చెల్లెలు, లేకపోతే అక్క తమ్ముడు, లేకపోతే మీ బావలు, లేకపోతే మీ చుట్టాలు, మీ బంధువులు, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా సరే యేసు ప్రభు నమ్మినందుకు హేళన చేసిండొచ్చు. యేసుక్రీస్తు ప్రభులో ఎదుగుతున్నందుకు రాళ్ళు వేసిండొచ్చు, నిందలు వేసిండొచ్చు. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసిందని అనొచ్చు. కానీ ఆ మూమెంట్లో నువ్వు రెస్పాండ్ అయితే నీ స్థాయి ఎవరితో సమానంగా ఉంది? వాళ్ళతో సమానంగా ఉంది. మరి సమానంగా ఉండొద్దంటే వాళ్ళ అన్నదాన్ని పట్టించుకోవాలా? డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. నీ ముందు ఉన్నది దయించు అగ్నైన దేవుడు అండి. నీ ముందు ఆల్రెడీ మార్గాన్ని సిద్ధపరిచేశాడంట యేసుక్రీస్తు ప్రభు. See that way, it was so clean and pure. యేసు ప్రభు మార్గాన్ని పరిచిందా? నేను మొన్న పోయిన సర్వీస్లో చెప్పా, నువ్వు ప్రార్థనలో ఏది పలికినావో నీ మాట 1000 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుంది. నీ మాటకు శక్తి లేదు, కానీ నీ మాటలో శక్తి పనిచేస్తుంది. దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు నామమును బట్టి అంట. ఆయనను జ్ఞాపకం చేస్తూ నువ్వు పలుకుతున్నావు. యేసుక్రీస్తు నామములో రేపటి భవిష్యత్ని నేను డిజైన్ చేసుకుంటున్నాను. అందుకే నీకు తలరాత ఉండదు. మన దేవుడు కాదు, ఓకే, దేవుడే. సో ఆయన మన తలరాతలు రాయడు. మన తలరాత ఎవడు రాయడు. ఇట్స్ అన్ ఎంప్టీ స్పేస్, ఇట్స్ అన్ ఎంప్టీ పేపర్. ఒక పెన్ నీ చేతికి ఇచ్చాడు. నీ లైఫ్ను డిజైన్ చేసుకో. నువ్వు ఈరోజు ఏం పలికావో అది రేపటి భవిష్యత్తులో పునాదులతో సహా అది కట్టబడుతుంది. ఈరోజు చెడు నిర్ణయం తీసుకున్నావా, రేపటి భవిష్యత్తులో ఆ చెడు ఫలాన్ని చూస్తావు. మంచి విత్తనము ద్వారా, మంచి ఆలోచన ద్వారా నిర్ణయం తీసుకొని బెస్ట్ అండ్ రెవలేటెడ్గా ఒక హైయెస్ట్ మైండ్ సెట్తో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే నీ ఫ్యూచర్ కూడా బలంగా పనిచేస్తారు. అందుకే ప్రొఫెటిక్ థింగ్స్ మీ అందరికి అవసరం. దేవుని ఆత్మ మీ అందరికి అవసరం. ప్రేయర్లోకి వచ్చి ఏమని ప్రార్థించాలి? యేసయ్యా, ఏ నిర్ణయము తీసుకోవాలో నాకు చెప్పయ్యా. ఐ వాంట్ యూ టు టీచ్ మీ. హల్లెలూయా. అడుగుతారా అలా? ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు చెప్పయ్యా. అబ్బాయి చాలా బాగుండు, నచ్చేశాడు, సంబంధం ఫిక్స్. ఆఫ్టర్ 6 months విడాకుల పత్రం చేతిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ వెంబడి తిరుగుతాం. నిర్ణయము సరిగ్గా లేదు. శరీరపరంగా చూసి మోసపోకండి. ఐ యామ్ ద ప్రొఫెట్. దిస్ ఈస్ ద ఐస్ ఆఫ్ ఈగల్. ఐ కెన్ సెన్స్ యూ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ.
మీలో దేవుడు ఏదైతే దాచిపెట్టాడో మీరు చూడలేదు, నేను చూడగలుగుతాను. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ద ప్రొఫెటిక్. ఆ ప్రవక్త నీడలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రవక్త యొక్క శక్తి ద్వారా మీరు చూడగలుగుతారండి. ఆ గ్రేస్ నేను ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి శరీరపరంగా చూసి ఎవరు మోసపోకండి. శరీరపరంగా మీకు ఈ స్కిల్ ఉంటే ఆ నిర్ణయం తీసుకోకండి. ఎవ్రీ డిసిషన్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ బై ద పవర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని శక్తితో నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఎక్కడికి రావాలి? మీరు మీ అక్క మీ చెల్లి దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? ఎక్కడికి రావాలా? ఏం చదవాలో కూడా స్టూడెంట్స్ టేక్ ఎ డిసిషన్ ఫ్రమ్ అబౌవ్. హల్లెలూయా, హల్లెలూయా. You will see wonders. You will earn millions of money. Hallelujah. Laborers will work for you. అన్యజనులు నీకోసం పనిచేస్తారు. డబ్బు నీకోసం పనిచేసి నీకు డబ్బులు సంపాదించి పెడుతుంది. నాట్ పీపుల్. మనీ ఎర్న్స్ మనీ ఫర్ యూ. హల్లెలూయా. జనుల ఐశ్వర్యము మీ వద్దకు వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయండి? ప్రార్థన చేస్తే ఏసానని దీవించి అలా కాదు. డిసిషన్ ఏం తీసుకుంటున్నావు, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు. ఈరోజు ఈ వ్యక్తితో నేను ఉండాలి అనే తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్ సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. దట్స్ ఏ కాల్ ద రాంగ్ కనెక్షన్. ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ లైఫ్లో ఉన్న ప్రతి రాంగ్ కనెక్షన్ని బ్రేక్ చేస్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సాతానుడు అంట ఒక మంచి వ్యక్తిని నీ ముందు ప్రదర్శన చూపిస్తా. చాలా హ్యాండ్సమ్, చాలా బ్యూటిఫుల్ పర్సన్, ఆ హార్ట్ చాలా సెన్సిటివ్గా ఉన్న పర్సన్ నీ ముందు తెచ్చి పెడతాడు. నువ్వు నమ్ముతావు, నువ్వు అన్నీ అతనితో చేసేలాగా ఉంటావు. కానీ అట్ లాస్ట్ వన్ పాయింట్ ఈ విల్ డిసీవ్ యూ. అన్నిటిని మోసం చేసి పడేస్తాడు. హల్లెలూయా. మరి మోసపోవద్దంటే మోసపోకుండా నిమిత్తము మీరు ఆయన జ్ఞానాన్ని తీసుకొని నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఎక్కడికి వచ్చి తీసుకోవాలా? ఎక్కడికి వచ్చి తీసుకోవాలి? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మీ లైఫ్లో రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ రాంగ్ కనెక్షన్స్ ఏం చేయాలి? ప్రతిరోజు బ్రేక్ ఇట్ అవుట్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా నీకు 10,000 వస్తాయి. యాక్చువల్గా ఈ వ్యక్తి రాంగ్ కనెక్షన్. ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఇంకో వ్యక్తి ద్వారా వచ్చే ₹1,00,000 ఆపేస్తాడు. ఆ ₹1,00,000 ఎవరైతే ఇస్తారో ఆయన రైట్ కనెక్షన్. ఈ 10,000 ఎవరు ఇస్తారు? ఈయన రాంగ్ కనెక్షన్. నువ్వు ఫస్ట్ ఎవరిని కనెక్ట్ చేసుకుంటావు? ఈ 10,000 వచ్చే వ్యక్తి కనెక్ట్ చేస్తావు. ఈ 10,000 ఎప్పుడైతే నీకు ఇస్తాడో అప్పుడు నువ్వు ఆయన మాట వింటావు. వాడు లక్షిస్తాడంటే నమ్మక ఆ వ్యక్తిని, వాడు అలాంటోడు ఇలాంటోడు, వేస్ట్. యు ఆర్ లూజింగ్ రైట్ వన్ బై డిటర్మైనింగ్ ద రాంగ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఆయన జ్ఞానం మీలో అతిశయ కారణముగా యేసు నామములో నింపబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, మీకు ఎవరైతే ఆలోచనలు ఇస్తున్నారో, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, వాళ్ళంతా రాంగ్ కనెక్షనా రైట్ కనెక్షనా? మీ లైఫ్లో తీసుకున్న నిర్ణయాల విషయంలో వాళ్ళు రైట్ పీపులా రాంగ్ పీపులా తెలుసుకోండి. తెలుసుకోవాలంటే ఎక్కడికి వచ్చి ప్రేర్ చేయాలి? గాడ్ ప్రెజెన్స్లోకి వచ్చి, యేసయ్యా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా, మీ చిత్తం ద్వారా నన్ను నడిపించు. లెట్ యువర్ విల్ బీ డన్. యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నాడు, నేను సిలువను ఎక్కలేనయ్యా, కానీ నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. All the people's life become beautiful in the name of Jesus Christ. ప్రతి రాంగ్ కనెక్షన్స్ ఈరోజు అన్నీ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవాలండి మీరు. ఇంకా మీ లైఫ్లో దగ్గరగా ఉన్న వ్యక్తి దూరం అవుతాడు. మన స్త్రీలు అయితే ఒకటే ఏడుస్తారు. మొన్నటి వరకు బాగా పానం చేస్తే నా పైన ఎట్లా పోయిండో ఏమో. చాతబడి యేసుడు ఎవడో తెలుసా? ఎక్కడో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు వాడు. ప్రొఫెటికల్గా చెప్తే అర్థమైతే. అలా చాలామంది చెప్తే అవాక్కయ్యారు, అరే ఇట్లా సాధ్యమవుతుందని. ఎందుకు నీ పక్కన ఉంటారు? నీ ప్రతి చలనం నీ వాడు చూస్తాడు. మీనింగ్ దట్ నీ ప్రతి ఊపిరిని, మీనింగ్ నువ్వు వేసే ప్రతి అడుగు, ఎక్కడ పోతున్నావు, ఎక్కడున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ప్రతిదీ తెలుసుకోవాలంటే వాడు నీతో మంచిగా ఉండాలా చెడుగా ఉండాలా?
మంచిగా ఉండాలి. ఆ మంచిని బట్టి మిమ్మల్ని మోసం చేసి అడవిలో ఒక ఈని మీద మంత్రం చల్లుతాడు. మనం ఎవరినో వెతుకుతాం తెలుసా? ఒకవేళ ఆలోచిస్తే ఎవరు చేస్తాడు చాలుబడి, ఈ పక్కనే ఉంటాడు. కొన్నిసార్లు ఈయనతోనే చెప్పుకుంటాం, ఎవరు చేస్తుండా నాన్న అసలు మన మీద. వారు కూడా ఎలా ఉంటారంటే, అవునని ఎవరు చేస్తుండొచ్చు, పోదాం ఆ దగ్గర కింద దగ్గరికి వెళ్దాం, నేను తీసుకువెళ్తా. ఈడే తీసుకెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఎవరి దగ్గర తీసుకెళ్తాడు? వానికి ఆ మంత్రికుడు, ఈ మంత్రికుడు ఆ మంత్రికుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ ఎవడో పేరు చెప్పిస్తాడు. డిసిప్షన్. ఇదంతా డిసిప్షన్. నీ పక్కనున్న వాడిని నమ్మాలా నమ్మొద్దా, వాడు ఎంత మంచోడు కానీ ఎంత చెడ్డోడు కానీ అదంతా కరెక్టా రాంగ్గా తెలియాలంటే వి నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. మన సామర్థ్యం సరిపోదు, గాడ్ సామర్థ్యం కావాలి. ఈరోజు ఆ సామర్థ్యం మీపై విడుదల చేస్తున్నాం. రిసీవ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద లార్డ్, దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? మరి అలాంటి వాళ్ళు దూరం అవుతుంటే ఏడుస్తారా? ఎక్కెక్కి ఏడుస్తారా? అరే మొన్నటి వరకు నాతోనే ఉన్న వ్యక్తి ఎట్లెట్లా వెళ్ళిపోతున్నాడు, ఏమైందని. ఇఫ్ ఐ బ్రేక్ ఆల్ దీస్ బ్యాడ్ కనెక్షన్స్, సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. దోస్ ఆర్ రాంగ్ కనెక్షన్. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ యూ. దోస్ ఆర్ రైట్ కనెక్షన్స్. సమ్ టైమ్స్ వాళ్ళు మిమ్మల్ని తిట్టొచ్చు, సమ్ టైమ్స్ వాళ్ళు మిమ్మల్ని హేళన చేయొచ్చు, సమ్ టైమ్స్ మిమ్మల్ని ద్వేషించవచ్చు. బట్ అలా అని వాళ్ళు రాంగ్ పీపుల్ కాదండి. They are the right people, not for you, but for your assignment. Hallelujah. Hallelujah. నీ కోసం దేవుడు వాళ్ళని పుట్టించలేదండి, నీ పని కోసం పుట్టించాడు. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, నీ పని డిస్టర్బ్ కాదు. Because they are against you, but not your work. బట్ ఆ నీ పని కోసం ఎప్పుడైతే దేవుడు వాళ్ళని అసైన్ చేస్తున్నాడో నువ్వేం చేస్తావో తెలుసా? ఆ పనిని పెట్టి నీ పర్సనల్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తావు. ఇట్స్ యువర్ మిస్టేక్. నీ పర్సనల్ లైఫ్లో అలాంటి వ్యక్తులని తీసుకొస్తావంట. అసలు అలాంటి వ్యక్తిని ఎక్కడికి తీసుకొని రావాలా? ఎక్కడ తీసుకొని రావాలి? నీ పని విషయంలో. అది బిజినెస్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, లేకపోతే ఒక హోదా పరంగా, ఒక రాజకీయ పరంగా కావచ్చు. ఆ ఫీల్డ్లోనే ఆ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి. కానీ కొంతమంది తెలివి లేక ఏం చేస్తారు? పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేస్తారు. సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకే సమ్ పీపుల్ ఈజ్ నాట్ ఫర్ యూ బట్ ఫర్ యువర్ వర్క్ అండ్ ఫర్ యువర్ అసైన్మెంట్. హల్లెలూయా. ఈ వర్డ్ ఎంతమందికి అర్థమైందని? కొంతమంది ప్రజలు నీ కోసం కాదు, దేనికోసం? 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 మనీ కోసమా? అసైన్మెంట్ అంటే ఏంటి? దేవుడు ఏ ఒక ప్లాన్ నీ మీద వేశాడో ఆ ప్లాన్ నెరవేర్చడానికి కొంతమంది మనుషుల్ని కనెక్ట్ చేస్తాడు. ఆ ప్లాన్ కోసమే వాళ్ళని కనెక్ట్ చేసుకో, నీ లైఫ్ కోసం కాదు. డోంట్ పుట్ దెమ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అక్క మా ఆయన అట్లా అంటున్నాడు, అక్క మా ఆయన ఇట్లా అంటున్నాడు, అన్నీ చెప్పుకో. అసలు నువ్వేం చెప్పాలా? దేవుని ప్లాన్ ఏంటి అది చెప్పు. ఎందుకంటే ఆ వ్యక్తి దేనికోసం వచ్చాడు నీ లైఫ్లోకి? దేవుడు నీ పట్ల పెట్టిన ప్లాన్ నెరవేర్చడానికి దేవుడు ఆ వ్యక్తిని నీకు పరిచయం చేశాడు. నువ్వేం చేస్తావు? నీ ఫ్యామిలీ పరిస్థితులన్నీ చెప్పుకొని, నీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అన్నీ చెప్పుకొని, సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నీ పని కోసము ఏదైతే ఫోకస్ పెట్టాలో అదంతా తీసేసుకొని ఎక్కడ ఫోకస్ పెడతాడు? నీ మీద ఫోకస్ పెడతాడు. ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. ఈ అజ్ఞానాన్ని సంపూర్ణంగా నీ ఒక లైఫ్ నుంచి నేను తుడిచి వేస్తున్నాను బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనకి మన సామర్థ్యం ఒకటి సరిపోదు. ఎవరి సామర్థ్యం కావాలి? ఆయన సామర్థ్యం మనకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా? మన సామర్థ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కోసం వాడాలా? దేవుని కోసం వాడాలి. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ హ్యావ్ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ గాడ్. మీలో ఏం లేకపోతే రండి, ఐ విల్ గివ్ ద టాలెంట్స్ రైట్ నౌ. నేను ఈ దేవుని కోసం ఏం పని చేయాలన్నా నాకేం అర్థం కావట్లేదు, ఏం పని చేయాలన్నా నాలో ఏం లేదు అని అన్నావా? రండి, ఆ పని ఏదో మీకు అప్పు చెప్తాను. ఆ సామర్థ్యం మీలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతో కనెక్షన్ మీకు వస్తుందంటే మీరు డ్రగ్స్ తీసుకోవాలని సాతాను ప్రేరేపించట్లే, దేవుడే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు వాళ్ళని మార్చమని. అర్థమవుతుందా? బట్ మన ఫెయిత్ ఏముంటుంది ఆ టైంలో? సాతాను నన్ను శోధిస్తున్నాడు. నో 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 నో, Satan never tempt you unless you tempted yourself. హల్లెలూయా. నీ వాతావరణంలో, మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో
ఎలాంటి డేంజరస్ పీపుల్ ఉన్నా వాళ్ళను మార్చే సామర్థ్యం మీకు ఉందండి. హల్లెలూయా. యూ హ్యావ్ ద పవర్ అండ్ ఎబిలిటీ. ఈ సన్నిధిలోనికి వచ్చారు కదా, గాడ్ సామర్థ్యం పనిచేస్తుంది, దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు కాదు, క్రీస్తు బయటికి వెళ్తున్నాడు. దీస్ ఆర్ ద లయన్స్ ఆఫ్ జూడా, దోస్ ఆర్ ద పీపుల్ లైక్ రోడ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు చూసేవారు కాదు, చేసేవాళ్ళుగా మిమ్మల్ని నియమిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందా? సో గాడ్ సామర్థ్యం కావాలా లేదా మనకి? నా భర్త మారట్లేదంటే, నీ భర్త మారాలంటే నీతో కాదు, నేను ముందే చెప్తాను, నీతో అవ్వదు. నీ ఫ్యామిలీని మార్చుకోవాలన్నా, నీ కుమారులను మార్చుకోవాలన్నా నీతో అవ్వదు, నీలో ఉన్న శక్తిని బట్టి అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని పని చేయి. దేవునికి ఏదైతే నచ్చుతుందో నీలో ఉన్నది ఆ దేవునికి ఇచ్చేయండి. ఏదో ఒక పని దేవుని కోసం చేస్తూ ఉండండి. మెల్లిగా నీ సామర్థ్యం కాస్త ఎవరి సామర్థ్యంగా మార్చబడుతుంది? ఆయన సామర్థ్యంగా మార్చబడుతుంది. అప్పుడు నీ కుటుంబాన్ని మార్చుకునే శక్తి నీలో పనిచేస్తుంది. నీ భర్తను మార్చుకునే అధికారం నీకు వస్తుంది. అనేక వాటిపైన ఏమిస్తాడంట? అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. దేనిపైన అధికారం ఉందో నీకు, వాటి విషయంలోనే మారని వాళ్ళు వాటి విషయంలో బలహీనులై ఉంటారని. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ రోగం మీద నీకు అధికారం ఉంది. నువ్వు చెప్తే క్యాన్సర్ వెళ్ళిపోతుంది, అంత పవర్ నీ గాడ్ ఇచ్చాడు. నీ ఫ్యామిలీలో ఎవరైతే మారారో వాళ్ళ క్యాన్సర్ వస్తుంది. విన్నారా? అందరూ విన్నారా? నీకు దేనిపై అధికారం ఉందో దానికి సంబంధించిన బలహీనులు నీ కుటుంబంలోనే ఉంటారు. దేవుడే వాళ్ళని డిజైన్ చేసి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్. నీ చుట్టాలు, నీ బంధువులు వాళ్ళంతా ఒకే రోగంతో బాధపడతారు. ఆ రోగం మీద నీకేముంది? సో ఇప్పుడు సామర్థ్యం నీలో ఉన్నది నీది కాదు, ఎవరిది? గాడ్. యూ విల్ బిహేవ్ లైక్ జీసస్ ఫ్రమ్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఈరోజు ఈ గాడ్ యొక్క సామర్థ్యాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి లోకంలోకి వెళ్ళి, లేకపోతే మీ జాబ్లోకి వెళ్ళండి, మీ బిజినెస్లోకి వెళ్ళండి. నీ సామర్థ్యంతో నువ్వు చేస్తే చాలా స్ట్రెస్ అవుతుంది. పని చేసి ఇంటికి వచ్చి ఏం చేస్తాం? నెత్తి పట్టుకొని అబ్బా తల బాగా గుంజుతుంది రా. నీ సామర్థ్యంతో నువ్వు వర్క్ చేస్తున్నావు, నీ బలం నువ్వు ఉపయోగిస్తున్నావు. కొన్నిసార్లు దేవుడు ఆ బలాన్ని తీసేస్తాడు, ఉపయోగిస్తున్నావు కాబట్టి. లేకపోతే ఎవరి బలం మీద ఆధారపడతావు? గాడ్ ఆ బలం మీద ఆధారపడతావు. అదే నీలో బలం ఉందనుకో, నీ బలం నీలో ఉందనుకో, దేని మీద ఆధారపడతావు? నీ బలం మీద ఆధారపడతావు. దేవుడు నీలో ఉన్న బలానంతా తీసేసాడు అనుకో, ఎవరి మీద ఆధారపడతావు? దేవుని బలంపై ఆధారపడతావు. కొంతమంది సర్వం కోల్పోయారు అని అనుకుంటారు, కానీ సర్వాన్నిచ్చిన దేవుణ్ణి నువ్వు పొందుకున్నావంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆస్తి పాస్తులన్నీ కూడా నేను కోల్పోయానయ్యా. డోంట్ వరీ, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. సో ప్రే చేద్దామా? దేనికోసం ప్రే చేద్దాం? ఫస్ట్ అసలు ఏమవ్వాలి? ఫస్ట్ నీకున్న సామర్థ్యం చిన్నదైనా, 1 రూపాయి అయినా, అది 2 రూపాయలైనా, 5 రూపాయలైనా, 100 రూపాయలైనా, దాన్ని ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇంక్రీజ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లికి ఒక ప్రొఫెసీ చెప్పు. షీ విల్ ప్రీచ్ గాస్పెల్. ఆమె సువార్త చెప్తాదని అంటే ఆమెలో ఏముందని ఆ గాడ్ ఆ మాట పలికిచ్చాడు? ఏం సామర్థ్యం ఉందని? సువార్త చెప్పే సామర్థ్యం. చెప్పకపోతే ఆమె లైఫ్ ఎప్పుడు అలానే ఉండిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుడి నుంచి కలగజేయబడిన సామర్థ్యం, అది మానవుల సామర్థ్యం ఖచ్చితంగా మీలో ఉందండి. లేదు అని నీకే వీలు లేదు. కాళ్ళు చేతులు లేనివాడు కూడా సామర్థ్యం కలిగిన వాడే. మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, అయినా అయ్యా నా వల్ల ఏమవుతుందో వేస్ట్, నేను ఎంత ప్రయత్నించినా అన్నీ వేస్ట్. మరి 2 కాళ్ళు 2 చేతులు లేనివాడు కూడా ఏం చేస్తున్నాడు?
వాక్యం ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన తిండి ఆయన తింటున్నాడు, ఆయన చేయాల్సింది ఆయన చేసుకుంటున్నాడు. ఎవరు హెల్ప్ ఆయనకు అవసరం లేదు. అలా 2 చేతులు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా? లేవ్. హల్లెలూయా. అలాంటి వాళ్ళలోనే సామర్థ్యం ఉందంటే మీలో లేదా? ఉంది. దాన్ని బయటికి తీయండి ఈరోజు. ఆ పవర్ మీ పైన రిలీజ్ చేయబోతున్నా. ఐ రిలీజ్ దాట్ మచ్ ఆఫ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. సో దయచేసి మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఆ అనాయింటింగ్ మీ పై రిలీజ్ అవును గాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. So pray for the ability to manifest in your life in the name of Christ.